త్రైహగంపైశ్వరం ఎందుకు కరించారో మీకు తెలుసా? ఒక పెచ్చెపరువను ఎందుకు ఆఫరించారో తెలుసా? ఈ 2 నిమిషాల కథ వింటే మీకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా కాలం క్రితం సత్యయాగగులో సత్యవ్రతుడు అనే జిబాని మరియు గార్మగరాజు ఉండేవాడు. అతను శ్రీ విష్ణువు యొక్క గొప్ప భక్తుడు, బెహానం ప్రాతన్ మరియు తన ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒకరోజు సత్యవ్రతుడు నదిలో ఉదయ ప్రార్థనలు చేస్తున్నప్పుడు నీళ్లు తీసుకోవడానికి తన చేతులను జోడించాడు. అతని ఆశ్చర్యానికి ఒక చిన్న చేప అతని చేతుల్లోకి ఈదుకుంటూ వచ్చి మాట్లాడటం మొదలుపెట్టింది. చిన్న చేప, ఓ రాజా, చేసి నన్ను కాపాడు. నేను చిన్నదిని, నిస్సాయురాలని, నదిలో పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. దాంతో రాజు చేపను రక్షించడానికి అంగీకరించాడు. అతను దానిని ఒక చిన్న కుండలో ఉంచి ఇంటికి తీసుకువెళ్ళాడు. కానీ అతని ఆశ్చర్యానికి అంతే లేదు. చేప చాలా త్వరగా పెరగడం ప్రారంభించింది. కొన్ని గంటల్లోనే అది కుండలో ఇండ్రలెంత పెద్దది అయ్యింది. చిన్న చేప, ఓ రాజా, దయచేసి నాకు పెద్ద ఇల్లు దొరికేలా చూడు. రాజు చేపను ఒక పెద్ద తొట్టిలో, తర్వాత ఒక చెరువులో, చివరికి సరస్సులోకి మార్చాడు. కానీ చేప రాజ్యంలోని అతిపెద్ద జలనరువులో కూడా ఇండ్రలెంత పెద్దది అయ్యే వరకు పెరుగుతూనే ఉంది. ఇది సాధారణ చేప కాదని తెలుసుకుని సత్యవ్రతుడు భక్తితో చేతులు జోడించాడు. సత్యవ్రతుడు, మీరెవరు, ఓ దివ్యజీవి? దయచేసి మీ నిజ రూపాన్ని వెల్లడించండి. భగవాన్ మత్స్య తన నిజ స్వరూపాన్ని వెల్లడించాడు మరియు అన్ని రకాల మొక్కలు మరియు జంతువులను సేకరించమని రాజుకు సలహా ఇచ్చాడు. 7 గొప్పకంచులతో కలిసి రాబోయే ప్రళయం నుండి వాటిని రక్షించడానికి ఒక పడవలోకి తీసుకురావాలని చెప్పాడు. ప్రభువు ఆజ్ఞను పాటిస్తూ సత్యవ్రతుడు ఒక పెద్ద పడవను నిర్మించాడు. ఏదో రోజు భారీ వర్షాలు మరియు తుఫానులు వచ్చినప్పుడు, ప్రళయం ప్రారంభమైనప్పుడు శ్రీ విష్ణువు మంది ఒక కొమ్మ ఉన్న పెద్ద చేప రూపంలో కనిపించాడు. రాజు పడవను చేప కొమ్మకు చేష్నాగుడు అనే పాముతో తాడులా కట్టాడు మరియు చేప వారిని ప్రమాదకరమైన నీటి గుండా సురక్షితంగా నడిపించింది. వారి ప్రయాణంలో శ్రీ విష్ణువు రాజు సత్యవ్రతుడికి పవిత్ర జ్ఞానాన్ని అందించాడు. సృష్టి, స్థితి, లయ శాశ్వత సత్యాన్ని వెల్లడించాడు. తగినప్పుడు పడవ హిమాలయాలపైన ఆగిపోయింది మరియు భూమిపై జీవం తిరిగి వచ్చింది. శ్రీ విష్ణువు ఆశీర్వాదం పొందిన రాజు సత్యవ్రతుడు వైవస్వత మనువు అని పిలువబడ్డాడు. తదుపరి సత్యచకుడు సనాతన